నేను మీ బుజ్జి పిచ్చిదాన్ని. చలికాలపు రాత్రి. మ్యూనిక్ నగరం మొత్తం తెల్లని మంచుతో కప్పబడి ఉంది. చల్లటి గాలి గోడల మధ్య ఊదుకుంటూ ప్రయాణిస్తోంది. వీధుల్లో ఎవరూ లేరు, కానీ ఆ నిశ్శబ్దంలో ఏదో మాయ ఉంది. తుఫాను రాకముందు ఉండే ఆ ప్రశాంతతలా. ఒక పాత గిడ్డంగి లోపల ఒక చిన్న పెంగ్విన్, పేరు పికో. చిన్నదైనా గుండె మాత్రం విశాలమైనది. తన చిన్న కిటికీ వద్ద కూర్చుని ఆ మంచు తుంపర్ల నాట్యాన్ని చూస్తూ తలపులో మునిగిపోయాడు. పికో మనసులో, ఒకరోజు నా పాటతో ఈ మంచు తుంపర్లు కూడా నాట్యం చేస్తాయి అని అనుకుంటున్నాడు. తన ఊహా ప్రపంచంలో పికో ఎగిరిపోయాడు. అక్కడ ప్రతి మంచు తుంపర కాంతిగా మారి ఆకాశంలో మెరిసింది. ప్రజలు నవ్వుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు. మంచు కాదు, అది సంతోషం రూపం. పికో గుండెల్లో ఒక కల, తన గానం ప్రపంచానికి వెలుగునివ్వాలి అనే కల. అదే రోజు ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారింది. గాలి బలంగా గర్జించింది. మంచు కణాలు ఆగ్రహంతో తిప్పుకుంటూ వర్షంలా పడ్డాయి. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. చలికాలపు రాత్రి భయంకర రూపం దాల్చింది. ప్రతి ఇంట్లో భయం నిండిపోయింది. పిల్లలు తల్లిని కౌగిలించుకుంటూ ఏడుస్తున్నారు. తల్లుల కళ్లలో ఆందోళన, కాని మాటల్లో ధైర్యం. కాని ఒక చిన్న గిడ్డంగి పైకప్పు పైకి ఎక్కుతున్నాడు పీకో. గాలి అతన్ని వెనక్కి నెట్టింది. మంచు అతని రెక్కలను కొడుతోంది. కాని అతని కళ్లలో మెరిసింది ఒక దీపం, ధైర్యమనే దీపం. పీకో అన్నాడు, ఇది నా సమయం. పికో తన కళ్లను మూసుకున్నాడు. ఒక మృదువైన స్వరం గాలిలో కలిసింది. ఆ పాట వినగానే మంచు తుంపరలు ఆగిపోయాయి. ఒక్కొక్క తుంపర అతని స్వరానికి కాంతి తాకిడి పొంది మెరిసిపోతూ ఆకాశం వైపు ఎగిరాయి. కొద్ది క్షణాల్లోనే ఆకాశం నక్షత్రాల సముద్రంలా మారింది. మంచు తుంపరలు కేవలం మంచు కాదు, అవి పికో గానం యొక్క వెలుగులు. ప్రతి కాంతి ప్రేమ, ధైర్యం, ఆశల ప్రతిబింబం. గ్రామస్తులు ఆశ్చర్యంగా, అది చూడండి, మంచు వెలుగుతో నాట్యం చేస్తోంది. ఆ గానం చీకటిని చీల్చింది. గాలి నెమ్మదిగా ఆగిపోయింది. మబ్బులు కరుగుతుండగా చంద్రుడు వెలిగాడు. తుఫాను కంటే శక్తివంతమైనది ఆ గీతమే అని ఆ రాత్రి సాక్షిగా నిలిచింది. ఆ రాత్రి నుండి మ్యూనిక్ నగరంలో మంచు తుంపరలు పడినప్పుడల్లా ఒక మృదువైన గీతం వినిపిస్తుంది అంటారు. అది పికో గానం. ధైర్యం, స్నేహం, ప్రేమల స్మృతి. మంచు తుఫానును ఓడించిన ఒక చిన్న హృదయం పికో.